హర్నియా అంటే ఒక డిఫెక్ట్ అని అంటారు. మన పొట్టని కనుక తీసుకున్నట్లయితే పొట్టలో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి, అంటే పొరలు పొరలుగా ఉంటుంది అనమాట. లోపల నుంచి తీసుకున్నట్టయితే లోపల నుంచి పెరిటోనియం అనే ఒక లేయర్ ఉంటుంది, దానిపైన కొంచెం ఫ్యాట్ ఉంటుంది, దాని తర్వాత మజిల్స్ ఉంటాయి, మజిల్స్ తర్వాత షీత్ ఉంటుంది, దాని తర్వాత చర్మం వస్తుంది. ఈ లేయర్స్లో ఏ లేయర్లో హోల్ పడినా, డిఫెక్ట్ వచ్చినా, అది పుట్టుకతో కావచ్చు, సర్జరీ తర్వాత కావచ్చు, దెబ్బ తగిలి కావచ్చు, దేనివల్ల హోల్ వచ్చినప్పుడు, హోల్ పడినప్పుడు లోపల ఉన్న ఆర్గన్స్ అంటే ముఖ్యంగా పేగులు చుట్టూతా ఉండే ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది ఒమెంటమ్ అని అంటారు, అది ఈ హోల్ ద్వారా బయటికి వచ్చినప్పుడు దీన్ని హర్నియా అని అంటారు. ఈ హర్నియా బాడీలో ఎక్కడన్నా రావచ్చు, దాంట్లో ఎక్కువ శాతం వచ్చేది పొట్టలో వస్తుంది అనమాట. పొట్టలో కూడా డిఫరెంట్ ఏరియాస్లో వస్తూ ఉంటుంది. అది గజ్జల్లో అంటే గ్రాయిన్లో వచ్చినప్పుడు దాన్ని ఇంగ్వైనల్ హర్నియా అని, పొట్ట పై భాగంలో వచ్చినప్పుడు వెంట్రల్ హర్నియా అని, సర్జరీ తర్వాత వచ్చినప్పుడు ఇన్సిషనల్ హర్నియా అని రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ హర్నియా వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ పేగులు లోపల ఉండవలసిన పేగులు ఈ హోల్ ద్వారా, ఈ డిఫెక్ట్ ద్వారా బయటికి వచ్చినప్పుడు కొన్నిసార్లు తిరిగి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లా ఉన్నంత వరకు హర్నియా వల్ల మేజర్ ప్రాబ్లమ్స్ రావు. మహా అయితే వచ్చినప్పుడు ఏమవుతుంది, నొప్పి రావడం తప్ప ఇంకా వేరే మేజర్ ప్రాబ్లమ్స్ రావు అనమాట. కొన్నిసార్లు ఎప్పుడైతే ఈ హర్నియాలో పేగులు లోపలికి వెళ్ళి తిరిగి రాకుండా స్టక్ అయిపోతాయో, అంటే ఇరుక్కుపోతాయో, అప్పుడు మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. అది స్టార్టింగ్ ప్రాబ్లం. అంటే చిన్న ప్రాబ్లం ఏంటంటే నొప్పితో మొదలయ్యి ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ అంటారు, అంటే పేగు మడత పడిపోవడం, మూసుకుపోవడం అనమాట. ఈ హోల్లోకి లోపలికి వచ్చిన పేగు అక్కడ బ్లాక్ అయిపోవడం. ఈ బ్లాక్ అయిపోవడం వల్ల వచ్చిన అబ్స్ట్రక్షన్ వల్ల ఏమవుతుంది అంటే వాంతులు రావడము, పొట్ట ఉబ్బడము, ఇట్లాంటివి జరుగుతాయి. దీనివల్ల సర్జరీ ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ పేషెంట్స్కి. ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే ఏమవుతుందంటే ఆ పేగులో వచ్చే బ్లడ్ సప్లై, రక్త కణాలు కూడా బ్లాక్ అయిపోయి పేగు కుళ్ళిపోవడము, పేగు పగిలిపోవడం లాంటివి కూడా జరగవచ్చు. అది లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్గా మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది కానీ కరెక్ట్ టైంలో కానీ చికిత్స తీసుకోకపోతేనో, సర్జరీ చేయకపోతేనో ప్రాణానికే ప్రమాదం వచ్చేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ హర్నియాకి ట్రీట్మెంట్ ఏంది? చాలామంది ఉద్దేశంలో ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు ఏమీ కాదు, పెద్దగా అయినప్పుడు చూసుకోవచ్చులే, పెద్దగా అయినప్పుడు సర్జరీ చేసుకోవచ్చులే అనే ఉద్దేశంతో ఉంటారు. ఇది చాలా తప్పు. హర్నియా చిన్నగా ఉన్నప్పుడు సర్జరీ చేసుకుంటే సర్జరీ చిన్నగా ఉంటుంది, దాని రిపేర్ చిన్నగా ఉంటుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, నొప్పి తక్కువగా ఉంటుంది. సర్జరీ చేయించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి రెగ్యులర్ పనులు చేసుకునేది కూడా అంతే త్వరగా చేసుకోవచ్చు. ఎప్పుడైతే హర్నియా పెద్దగా అవుతుందో, ఈ హోల్ అయితే ఎప్పుడైతే పెద్దగా అవుతుందో దాన్ని కుట్లేసేది ఎక్కువ కుట్లు అవసరం అవుతాయి అది క్లోజ్ చేయాలంటే ఒకటి. రెండోది ఆ కుట్టిన తర్వాత దానిపైన పెట్టే మెష్ పెద్దగా ఉంటుంది, ఆ మెష్కి వేసే కుట్లు కూడా ఎక్కువ ఉంటాయి, రికవరీ టైం ఎక్కువ ఉంటుంది, నొప్పి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా కానీ హర్నియా చిన్నగా ఉన్నప్పుడు సర్జరీ చేసుకునేది ఉత్తమం. ఇంకో కామన్ క్వశ్చన్ పేషెంట్స్ ఎక్కువ అడిగేది, ఒకవేళ సర్జరీ చేయించుకోకపోతే ఏమవుద్ది అనేది. నేను ఇందాక చెప్పినట్టు కాంప్లికేషన్స్ అనమాట. ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ కావచ్చు, పేగు బ్లాక్ అవ్వడం కావచ్చు, పేగు కులిపోవడం కావచ్చు, పేగు పగిలిపోవడం కావచ్చు, విపరీతమైన నొప్పి కావచ్చు, ఇవన్నీ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో అన్ని హర్నియాలకి సర్జరీ చేయాలి. పొట్టలో వచ్చినంత వరకు ఆల్ హర్నియాస్ విల్ నీడ్ సర్జరీ. అంటే ప్రతి హర్నియాకి ఎండ్ పాయింట్ సర్జరీ. ఇప్పుడు 2 విధాలుగా తీసుకోవచ్చండి. ప్రతి పేషెంట్కి సర్జరీ అవసరం. ఒకటి, మనం ప్లాన్ చేసి డాక్టర్తో ముందే మాట్లాడుకొని ఎప్పుడు చేయించుకోవాలని మన కంట్రోల్లో చేయించుకునేది ప్లాన్డ్ సర్జరీ ఒకటి. ఇంకోటి, వెయిట్ చేసి లేకపోతే నెగ్లెక్ట్ చేసి దాని గురించి అవగాహన లేకపోవడం వలనో లేకపోతే నెగ్లిజెన్స్ వలనో వెయిట్ చేసి ఎమర్జెన్సీ స్టేజ్ వరకు తెచ్చుకొని చేయించుకునే సర్జరీ. బట్ రెండింటికి ఎండ్ పాయింట్స్ ఏంటంటే ఆపరేషన్ చేయించుకోవాల్సింది. తర్వాత అన్ని సర్జరీస్కి మెష్ పెట్టాలా డాక్టర్ గారు అనేది ఇంకొక కామన్ క్వశ్చన్. మెజారిటీ ఆఫ్ ద హర్నియా సర్జరీస్ అండి, అంటే ఎక్కువ శాతం హర్నియా సర్జరీస్ తీసుకుంటే మెష్ పెట్టిన దానివల్ల రికరెన్స్ రేట్, అంటే తిరిగి హర్నియా వచ్చే ఛాన్సెస్ సిగ్నిఫికెంట్గా తగ్గిపోతాయి. అంటే లెస్ దాన్ 0.5%కి తగ్గిపోతుంది. ఇంతకుముందు రోజుల్లో ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు మెష్ పెట్టకుండా చేసిన హర్నియా సర్జరీస్లో దగ్గర 50% మందికి మళ్ళీ హర్నియా వచ్చిన ఇన్సిడెన్సెస్ మనం చూస్తున్నాం. మెష్ పెట్టిన తర్వాత రికరెన్స్ అనేది ఆల్మోస్ట్ 0 అనే చెప్పొచ్చు. తర్వాత కామన్ క్వశ్చన్ ఏంది అంటే, ఈ మెష్ అనేది ఏంది? మెష్ అనేది ఒక ప్రాస్థెటిక్ మెటీరియల్ అండి.
హర్నియాలో మెష్ పెట్టిన దానివల్ల రికరెన్స్ రేట్స్ అంటే ఫెయిల్యూర్ ఆఫ్ సర్జరీ అనేది ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 0%కి తగ్గిపోయింది. ఈ మెష్ పెట్టకుండా చేసిన వాళ్ళల్లో సర్జరీ కంపేర్ చేసినట్టయితే, అంటే మెష్ పెట్టిన వాళ్ళలో సర్జరీ, మెష్ పెట్టని వాళ్ళలో సర్జరీ కంపారిజన్ కనుక తీసుకుంటే, మెష్ పెట్టని వాళ్ళల్లో 50% అంటే 50% మందికి సర్జరీ ఫెయిల్యూర్ రేట్స్ మనకు కనిపించినాయి. మెష్ పెట్టిన తర్వాత సర్జరీ చేసిన వాళ్ళల్లో మనకి ఆల్మోస్ట్ 0 అంటే 0.5% కన్నా తక్కువ మందికి మాత్రమే ఫెయిల్యూర్ రేట్స్ కనిపించినాయి. సో దానివల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ హర్నియా పేషెంట్స్కి మెష్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఈ మెష్ల్లో కూడా రకరకాలు ఉంటాయి. ఎక్కువ శాతం మెష్ పాలీప్రొపిలీన్ మెటీరియల్తో చేసే మెషెసే వాడతారు. కానీ అవి ఏ ప్లేస్లో పెడతాము, ఏ టైప్ ఆఫ్ సర్జరీ అంటే ఇప్పుడు హర్నియా సర్జరీస్ కూడా కట్ చేసే సర్జరీస్ అంటే ఓపెన్ సర్జరీస్తో చేయొచ్చు, లాప్రోస్కోపీలో చేయొచ్చు, రోబోటిక్ సర్జరీలో కూడా చేయొచ్చు. ఈ మూడిటికి వాడే మెష్ బేసిక్ మెటీరియల్ పాలీప్రొపిలీన్ అయినప్పటికీ ఏ భాగంలో పెడతాము అనే దాన్ని బట్టి టైప్ ఆఫ్ మెష్ మారుతూ ఉంటుంది అనమాట. దానికి వచ్చే ఎక్స్ట్రా కోటింగ్ కానివ్వండి, ఆ సైజ్ ఆఫ్ హోల్స్ అనమాట, ఆ మెష్లో ఉండే పోర్స్ సైజ్ పెద్దగా అవ్వడం చిన్నగా అవ్వడం కానివ్వండి, ఈ క్రైటీరియాని బట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మెష్ వాడుతూ ఉంటాం. అన్ని దగ్గరలో ఒకటే మెష్ వాడే సందర్భాలు చాలా తక్కువ. తర్వాత ఎక్కువ కామన్గా అడిగే క్వశ్చన్, ఈ మెష్ వల్ల ఫ్యూచర్లో ఇబ్బందులు ఏమన్నా ఉంటాయా, మెష్ వల్ల కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తాయా? మెష్ అనేది ఇందాక నేను చెప్పినట్టు మెష్ అనేది ఒక ఫారెన్ బాడీ, దట్ ఈస్ ఎ ప్రాస్థెటిక్ మెటీరియల్. దీనివల్ల రియాక్షన్స్, బాడీలో రియాక్షన్స్ కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. బట్ ఇన్సిడెన్స్ ఎంత అని తీసుకుంటే 1,00,000 మందిలో ఒకళ్ళకి ఇద్దరికి మాత్రమే ఇది జరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మెష్ వెరైటీస్ తీసుకున్నట్లయితే ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఛాన్సెస్ ఆఫ్ రిజెక్షన్ కానివ్వండి, స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో మంచి సర్జికల్ టెక్నిక్స్లో మినిమల్ యాక్సెస్లో కానీ రోబోటిక్ సర్జరీలో కానీ చేస్తే ఇన్ఫెక్షన్ రేట్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఆర్ 0 అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కామన్గా అడిగే క్వశ్చన్, ఎక్కువ మందికి సర్జరీ తర్వాత 1 డే కానివ్వండి ఆర్ మ్యాక్సిమం 2 days కానివ్వండి పేషెంట్ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే 1 or 2 days ఆఫ్ హాస్పిటలైజేషన్ ఈజ్ నెసెసరీ అన్నమాట. సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్, బరువులు ఎత్తకుండా ఉండాలి. ఫస్ట్ 1-2 weeks వెయిట్స్ అనేవి ఎక్కువ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా ఉండడము. కొన్ని హర్నియాస్ అంటే పెద్ద జయంట్ హర్నియాస్ అంటారండి, 10 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు ఉన్న హర్నియాలకి సర్జరీ తర్వాత ఒక అబ్డామినల్ బైండర్ అంటే పొట్ట చుట్టూతా ఒక బెల్ట్ వేసుకోమని చెప్తాము. అదొక 1-2 weeks వేసుకోవడము. ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. డైటరీ రెస్ట్రిక్షన్స్ కానివ్వండి, మిగతా రెగ్యులర్ యాక్టివిటీస్లో రెస్ట్రిక్షన్స్ కానివ్వండి ఎక్కువగా ఏమీ ఉండదు.